హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా ప్రీవియస్ వీడియోస్లో వారణాసి రావడం, వారణాసిలో గంగా హారతి, 2 days వారణాసి అంతా చూపించాను కదా. ఇవాళ అయితే వారణాసి నుంచి అయోధ్య వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియోలో వారణాసి టు అయోధ్య మొత్తం కవర్ చేసేద్దాం. వారణాసి నుంచి అయోధ్యకి చాలా ఈజీ మెథడ్ ఏంటంటే వందే భారత్ ఉందండి. పొద్దున్నే 9:30కు ఉంటుంది. కన్వీనియంట్ టైం, చాలా బాగా అనిపించింది. మేమైతే జస్ట్ ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తున్నాం, ఏమీ తీసుకెళ్ళలేదండి. జస్ట్ అలా ఫోను పర్సు తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. అసలు చాలా కంఫర్టబుల్. ఇదైతే మనకి 2.5 hours 3 hours వెళ్ళిపోతాం మ్యాక్సిమం. బై రోడ్ అయితే మనకి 5 hours పడుతుంది అనమాట. సో వందే భారత్ చాలా కంఫర్టబుల్ ఉంది. 2 hours 45 minutes అనుకుంటా మ్యాక్సిమం. ఆ టైంలో వెళ్ళిపోతున్నాం అనమాట అయోధ్య. Please deboard carefully only after the train has come to a complete halt. అయోధ్యలో దిగి డైరెక్ట్ మనం రామ్ మందిర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆటో కానీ ట్యాక్సీ కానీ తీసుకుని మాకు బయటకు రాగానే ఒకళ్ళు ఇలా మాది ఏసీ వ్యాన్ ఉంది, వేరే ప్లేసెస్ కూడా చూపిస్తాము, ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ 1500 మొత్తం 4 peopleకి, మళ్ళీ మీ సాయంత్రం ట్రైన్ టైంకి దింపేస్తాము అన్నారు. సరే, బాగా వేడిగా ఉంది, ఓకే ఈ ప్యాకేజ్ ఏదో బాగానే ఉంది అని మేము అది ప్రిఫర్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే మమ్మల్ని సరియు నది చూపించడానికి తీసుకెళ్లారండి. సరియు నది దగ్గరికి వెళ్ళాము, చక్కగా చూసాము. మెయిన్ ఏంటంటే ఇవాళ యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజు హీట్ వేవ్ అంటనమాట. సో 46-47 degrees ఉంది. వెదర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అది వెళ్ళాక అర్థమైందనమాట. తర్వాత మన రామ్ మందిర్లో రాముడి విగ్రహం ఎవరైతే చెక్కారో ఆ రాయి గురించి అండ్ ఆల్సో అలాంటి వేరే విగ్రహాలు చెక్కిన రాళ్ళ గురించి ఒక చిన్న మ్యూజియం లాంటిది ఓపెన్ ప్లేస్లో పెట్టారనమాట. సో ఆ ప్లేస్ చూపించడానికి తీసుకెళ్లారనమాట. సీతా రసోయి అని ఒక ప్లేస్కి తీసుకొచ్చారనమాట. ఇక్కడ యాక్చువల్లీ చిన్న గుడి ఉందనమాట, హారతి అంతా ఇస్తా ఉంటే చాలా బాగుంది ఇక్కడ. రామ్ సీతా కా నమస్కార్ రసన్ హై, అందర్ మే సీతా మాతా కా కిచెన్ బోలియే జై శ్రీరామ్. జై శ్రీరామ్. తర్వాత సీతా రసోయి అంటే మేము యాక్చువల్లీ నిజంగా సీతమ్మ తల్లి ఏదన్నా వంటగది అట్లా అనుకున్నాం. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే సీతమ్మ పేరుతో ఇక్కడ అన్నదానంలా చేస్తున్నారనమాట. సో డొనేషన్ అది కరెక్ట్ అనిపిస్తే ఇవ్వచ్చు, ఇంకా ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళదనమాట. బట్ ఇక్కడ కొంతమంది మనుషులకి ఆవులకి ఇలా అన్నదానం చేస్తున్నారు అన్నట్టయితే చూపించారనమాట మాకు. తర్వాత ఈ సీతారసోయి నుంచి బయటకు రాగానే మనకి చాలా పెద్ద ఆంజనేయ స్వామి ఇది కనిపిస్తుంది అనమాట. ఒక గుడి ఉందనమాట, ఆ గుడికి పై దాకా ఆంజనేయ స్వామి చెక్కేందనమాట. చాలా బాగుందండి. నెక్స్ట్ అయితే హనుమాన్ గరి అని ఉంటుంది అనమాట. ఇది హనుమంతుడి మందిరం అనమాట. సో ఇది రామ్ మందిరంకి వెళ్లే ముందు అదే ఏరియాలో కొంచెం పక్కన ఉంటుంది అనమాట. సో దీనికి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ దశరథ్ మహల్ కూడా విజిట్ చేయాలి, కాకపోతే అది ఓన్లీ ఈవినింగ్ 4 తర్వాత ఓపెన్ చేస్తారంట. సో మాకు ఇంకా టైంలో సెట్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడైతే చాలా రష్ ఉందన్నమాట. ఎందుకంటే ఇది యాక్చువల్లీ మనకి 1 o'clock 12 to 1 o'clock మూస్తారంట. మనకి రామ్ మందిరంలో కూడా మూస్తారు.
తర్వాత ఇంక ఇక్కడ నుంచి నడుచుకుంటా డైరెక్ట్ రామ్ మందిర్ ఎంట్రన్స్ వైపుకి వెళ్ళిపోయామన్నమాట. ఆ రామ్ మందిర్ చాలా లోపలికి నడవాలండి. యాక్చువల్లీ నడక అయితే చాలా ఉంది, స్ట్రెయిటే నడవాలి, మనకి అలా ఏం లేదు ఇక్కడ. మెయిన్ గేట్ నుంచి ఇంకా లోపలికి నడుచుకుంటా చాలా వెళ్ళాలి. ఒక పాయింట్ తర్వాత మనం ఇంకా చెప్పులు ఇచ్చేయాలన్నమాట. అక్కడ నుంచి మాత్రం చాలా టఫ్ అయింది హీట్ వేవ్ వల్ల. టు బి ఆనెస్ట్ చాలా నార్మల్గా చెప్పాలంటే మామూలుగా ఈ మ్యాట్లు అవి వేస్తున్నారు, దాని మీద వాటర్ చల్లుతున్నారు, అయినా కూడా ఆ వేడికి అస్సలు సరిపోలేదండి. చాలా అంటే చాలా వేడి. సో బాగా వేడిగా ఉన్న టైంలో నిజంగా చూసుకొని వెళ్ళడం బెటర్ టెంపరేచర్ అనిపించింది. ఎప్పుడైనా పిలువగానే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అది కరెక్టే, కానీ వెదర్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కళ్ళం సిక్ అవుతా వచ్చామన్నమాట దీని తర్వాత. ఎందుకంటే మొత్తం ఓపెన్ కదా, మనం మందిరం దాకా వెళ్ళేదాకా చాలా చెప్పులు ఇడిచి నడిచేది చాలాసేపు ఉందన్నమాట. మొత్తం చాలా కాలుతా ఉంది. కొంచెం పెద్దవాళ్ళదైతే చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇదంతా చాలా పెద్ద జర్నీ అనిపించింది. ఆ రోజు మాత్రం చాలా టఫ్ అనిపించింది. లాస్ట్కి ఇంత కష్టపడి రాముడిని చూసినందుకు చాలా బాగా అనిపించింది అనమాట. సో మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చాక ఇంకా ఫుల్ వేడి అనమాట. బయటకు వచ్చి ఇంకా మంచిగా వాటర్ జ్యూసు అది కొంచెం రిలాక్స్ అయ్యాం. ఒక్కొక్కళ్ళు యాక్చువల్లీ సిక్ అవుతా వచ్చారు వెదర్కి. యాక్చువల్లీ మనం దర్శనం అయిపోయి బయటకు రాగానే చాలా ఓఆర్ఎస్ కౌంటర్స్ కూడా పెట్టారు. వాళ్ళకు కూడా అర్థమైంది సిచ్యువేషన్. చాలా ఓఆర్ఎస్ కౌంటర్స్ ఉన్నాయి, చల్ల వాటర్ ఉన్నాయి మొహం మీద చల్లుకోవడానికి, ఇవన్నీ పెట్టారనమాట మనకి గుడి బయట. సో ఇలా మొత్తానికి మేము కొంచెం ఫుడ్ అది తినేసి మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామన్నమాట. రైల్వే స్టేషన్ మాత్రం అయోధ్యలో నిజంగా చాలా బాగా కట్టారండి. ఒక మినీ ఎయిర్పోర్ట్ లా కట్టారు, చాలా చాలా బాగుంది. అండ్ ఈ ట్రైన్ సర్వీస్ మాత్రం చాలా కన్వీనియంట్ ఉందండి. వందే భారత్ అండి. పొద్దున వచ్చాము 9:30కి బయలుదేరి వచ్చాము కదా, 11:45కి అలా వచ్చేసాము. అండ్ ఆల్సో మనకి ఈవినింగ్ 3:45కి ఉంది అండ్ 5:45 అరౌండ్ ఆ టైంకి ట్రైన్ ఉందన్నమాట. ఒట్టి డైరెక్ట్ రామ్ మందిర్లో దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలంటే 3:45 ట్రైన్ కూడా సరిపోతుంది. కొంచెం అన్ని చూసి వెళ్ళాలంటే 5:45 ట్రైన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా కన్వీనియంట్ అండి. పొద్దున్న బయలుదేరి రావడం, ఈవినింగ్ బయలుదేరి వెళ్ళడం, మళ్ళీ 8:30కి అట్లా మనం వారణాసికి వెళ్ళిపోతాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఇలా జరిగిందండి మా వారణాసి టు అయోధ్య, అయోధ్య టు వారణాసి జర్నీ. మళ్ళీ వారణాసికి చేరిపోయాం అనమాట నైట్. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే వారణాసిలో సన్ రైజ్ అండ్ బోట్ రైడ్ చూపిస్తాను మళ్ళీ.